యూజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఐఐటి ఖరగ్పూర్. మరి అవి ప్రైవేట్ సంస్థలు కావు కదా, గవర్నమెంట్ కాలేజీలని ఎందుకు చేరుతున్నారు? ఎందుకు పోయి ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేరట్లేదు? ఉస్మానియా కానీ, ఉస్మానియా రాకపోతే గాంధీ కానీ, గాంధీ రాకపోతే కాకతీయ కానీ, గవర్నమెంట్ కాలేజీలో రాకపోతే తప్ప ప్రైవేట్ కాలేజీలో చేరడం లేదు. అక్కడ వసతులు లేవు, అద్దెకు పేషెంట్లు, అదేవిధంగా అద్దెకు హాస్పిటల్ మంచాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ అల్టిమేట్గా ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి లోపం ఎక్కడొచ్చింది అంటే, పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ మౌలిక వసతుల పైన ఖర్చు పెట్టకపోవడము. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ₹1,00,000 పైన మేము ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క టీచర్ పైన. కానీ పెడుతున్నదంతా కూడా విద్యార్థి పైన ఎందుకు ఖర్చు పెడుతున్నారు? టీచర్ల జీతాలకు తప్ప మిగతా వాటికి లేదు. అదే ప్రైవేటు రంగంలో కనుక చూసుకున్నట్లయితే ఒక సబ్జెక్టును 3 టీచర్లు బోధిస్తున్నారు, కానీ ఇక్కడ 5 సబ్జెక్టులు ఒకటే టీచర్ బోధించాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఎప్పుడే 50 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఒకవైపు ప్రైవేట్ రంగంలో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అనేటటువంటి పద్ధతులు కొనసాగి ఎల్కేజీకి 5 మంది టీచర్లు ఉంటే, ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచర్ బోధిస్తే ఆయన ఎట్లా దీన్ని మనము విద్యార్థులు, తల్లిదండ్రులు ఏ విధంగా వస్తారు? కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి ఒక, మా వాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడాలనేటటువంటి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష కానీ, అదేవిధంగా ప్రభుత్వము వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ, వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి నియంత్రణ పెట్టకపోవడం కానీ, ఫీజులకు సంబంధించిన నియంత్రణ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా కారణాలు. కాబట్టి వీటిపైన సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. అందుకే ముఖ్యమంత్రి గారు మరి ఎందుకన్నారో తెలియదు, కానీ ఒకవేళ ఏదైనా మంత్రివర్గ విస్తరణ జరిగినా ఈ శాఖ నా దగ్గరనే ఉంచుకుంటా, విద్యా వ్యవస్థకు సంబంధించి మొత్తం అమూలాగ్రంగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్ గారు విద్యా వ్యవస్థను తీసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయింది. ఎందుకంటే దీని మీద విద్యా వ్యవస్థ, ఎవరైనా మంత్రిత్వ శాఖలో ఏదైనా కావాలంటే విద్యాశాఖ తప్ప ఏది ఇచ్చినా సరే అనేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అటువంటిది ఇప్పుడు కొంత ప్రభుత్వంలో మారినట్టుగా, నిన్న అనేక రకాలైన పరస్పర దూషణలకు వేదిక కావాల్సినటువంటి అసెంబ్లీ మండలంలో కూడా విద్యా వ్యవస్థ పట్ల, ముఖ్యంగా ఈ ప్రైవేట్ వ్యవస్థల యొక్క దోపిడీ పట్ల చర్చ జరుగుతుందంటే ఇదంతా కూడా మనం ఆహ్వానించదగినటువంటి పరిణామం. ప్రైమ్ 9 టీవీ లాంటి కొన్ని టీవీలు లేదా కొంత మాధ్యమాలు ఈ విషయాలపైన చర్చ జరుగుతుంటే వాళ్ళు కూడా కొంత సెన్సిటైజ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు సార్కు తెలుసో తెలియదో కానీ మనకు ఈ రాష్ట్రంలో, దేశంలో ఈ యొక్క ఎలక్షన్ బాండ్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎలక్షన్ బాండ్ చర్చ జరిగినప్పుడు ప్రముఖంగా వినిపించినటువంటి పేరు శ్రీ చైతన్య. 10 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి చందా ఇచ్చినట్టుగా, ఎలక్షన్ బాండ్ కొనిచ్చినట్టుగా మనకు బయట సమాజం ఎందుకు ఆయన వాళ్ళే ఓపెన్గా ఒప్పుకున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన దాంట్లోనే 10 కోట్ల రూపాయలు 5% కంటే ఎక్కువ ఆదాయం సంపాదించడానికి లేదు, లాభం సంపాదించలేదు అనుకున్నటువంటి శ్రీ చైతన్య 10 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇచ్చి ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఆ కళాశాలల పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటుంది? సో ఇటువంటివన్నీ కూడా చర్చనీయమైనటువంటి అంశాలు. కాబట్టి పొలిటీషియన్స్ సెన్సిటైజ్ చేయాలి, అటు తల్లిదండ్రులను కూడా శ్రీ చైతన్య నారాయణ తప్ప ఇంకో విద్యా వ్యవస్థ లేదనే మీ యొక్క అభిప్రాయాలు, వీటన్నిటిపైన సమగ్ర చర్చ జరగాలని చెప్పి నేను కోరుతున్నాను. నెక్స్ట్ కాల్ చేద్దాం. శైలజ లైన్లో ఉన్నారు. హలో శైలజ గారు. చెప్పండి మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే బాగానే ఉంది, కానీ కొంచెం అల్లరి చేస్తారు, కానీ ప్రైవేట్ స్కూల్లో పంపిస్తే ఇట్లా జండాలు ఎక్కువ అవుతున్నాయి మేడం. పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో చెప్పండి. చెప్పండి మేడం. టీవీ చూసుకుంటూ మాట్లాడకండి. చెప్పండి, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఇట్లా మాకు ప్రైవేట్ స్కూల్లో చదివడానికి ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, రైట్. క్వశ్చన్ క్లారిటీ లేదండి సార్. రెడ్డి గారు, బీఆర్ఎస్ గవర్నమెంట్కి చైతన్య ఎలక్షన్ బాండ్ల రూపంలో 10 కోట్లు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇది పట్టించుకోకపోవడం మూలానే ఇప్పుడు ఇన్ని దారుణాలు ఈ 10 ఏళ్లలో జరిగాయా? ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంచుకుంటున్నాను, నేను ఇవ్వను ఎక్కడ అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పోనీ 10 ఏళ్లలో జరిగిన అన్యాయాన్ని న్యాయంగా ఇప్పుడు ఆయన చేయొచ్చా? ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజ్లో ఎందుకు చదువుకోవట్లేదు అని ఒక పేరెంట్ అడిగారు. మరి ఎందుకు గవర్నమెంట్ ఇలాంటివన్నీ కల్పించి
పిల్లలందరినీ అక్కడే చేయించుకోవచ్చు కదా, కోర్సెస్ అని వాళ్ళు ఇప్పించవచ్చు కదా. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మీరు అడిగినటువంటి మొదటి విషయం లోపల తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రమంలో మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా వీరోచితంగా పోరాడినటువంటి నాయకులుగా మమ్మల్ని గుర్తిస్తారు. కానీ మా పోరాటం అంతా కూడా మీడియా నుంచి మొదలుకొని విద్యా వ్యవస్థ వరకు కానీ లేదా ఇండస్ట్రీస్ దగ్గర నుంచి సినిమా రంగం వరకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కొన్ని లక్ష్యాలు ఉండేవి. అరే మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థ మొత్తం కూడా 2 కార్పొరేట్ విద్యా సంస్థల చేతుల్లో పడిపోయింది కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా వ్యవస్థ మొత్తం కూడా హయత్ నగర్ పొలిమేరలు దాటిపోతుంది అనేటటువంటిది అనుకున్నాం. కానీ మీరు ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో 3 పువ్వులు 6 కాయలుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విస్తరించింది. నేను ఖమ్మం గురించి, నిజామాబాద్ గురించి, ఆదిలాబాద్ గురించి వీటన్నిటి గురించి ప్రస్తావిస్తున్నాను. కానీ ఇప్పుడు తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత కనుక తీసుకుంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు లేనటువంటి జిల్లా లేదు. తెలంగాణ రాకముందు శ్రీ చైతన్య నారాయణ అనేటటువంటిది హైదరాబాదు జిల్లాను దాటి రంగారెడ్డి జిల్లాను దాటి బయటికి పోయినటువంటి పాపన పోలే, ఎవరు రానియలేదు. ఇదే శ్రీ చైతన్య నారాయణ నిజామాబాద్కి వెళ్తే నిజామాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కలిసి దాడులు చేసి వెనుకకు పంపించినటువంటి పరిస్థితి నాకు తెలుసు. ఖమ్మంలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వీటిపై దాడి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చాలా ప్రశాంతంగా